హాయ్ హలో సౌజన్య సాలిన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను కొర్రల ఉప్మా తయారు చేస్తున్నాను. ఇప్పుడు నేను నైట్ ముందుగానే కొర్రలని నానబెట్టుకున్నానండి. నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నానండి కొర్రలను. అయితే అదేవిధంగా కప్పు కొర్రలు తీసుకున్నాం కదా, ఇవి కూడా మనము పెసరపప్పు ప్లస్ ఎర్రపప్పు అంటారు కదా, ఎర్రపప్పు రెండు వేయించేసుకొని ఇది ఒక కప్పు తీసుకున్నాను. రెండు ఈక్వల్ క్వాంటిటీ ఉంటే బాగుంటుందండి ఉప్మా. చాలా హెల్దీ అండి ఇది ఉప్మా. అయితే ఇవి వచ్చేసి కొర్రలను అయితే నైటే నానబెట్టేసుకోవాలన్నమాట. ఇవి మార్నింగ్ ఒక 5 minutes ముందు మనం ఉప్మా ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఈ పెసరపప్పును ఎర్రపప్పు నానబెట్టుకున్నా పర్వాలేదు. ఇవైతే కొర్రలను అయితే మాత్రం శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకోవాలి నైటే. ఇప్పుడు నేను కడిగేసి మీకు నానబెట్టే విధానం చూపిస్తాను. ఇప్పుడు కొర్రలను అయితే శుభ్రంగా 2 times కడిగేసుకున్నానండి. ఇప్పుడు నానబెట్టేస్తాను మూత పెట్టేసి. ఇవి నానబెట్టేస్తానంటే ఇంకా నేను మార్నింగే దీన్ని కదిలిస్తాను అనమాట. అదేవిధంగా మార్నింగ్ వచ్చేసి నేను ఉప్మా తయారు చేసేటప్పుడు అవి కూడా నానబెట్టుకుంటాను కదా, అవి కూడా శుభ్రంగా 2 times కడిగేసి అవి కూడా నానబెట్టుకుంటాను. అప్పుడు నేను ప్రాసెస్ చేసేది ఎలా చేస్తాను ఏంటనేది చూపిస్తానండి. ఒకవేళ మార్నింగ్ ప్రిపేర్ చేసే వాళ్ళైతే నైట్ నానబెట్టుకోండి. అదేవిధంగా ఈవినింగ్ డిన్నర్కి కానీ ప్రిపేర్ చేసుకునే పని అయితే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైంలో నానబెట్టుకుంటే సరిపోతుంది. ఓవర్ నైట్ నానింది అనుకోండి చాలా బాగా వస్తుంది కొర్రలతోని ఉప్మా. అయితే చాలా బాగుంటుంది. మనము తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అనే చెప్తాను నేనైతే. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. నానాక మార్నింగ్ చూద్దామండి. ఇప్పుడు మార్నింగ్ చూడండి, కొర్రలన్నీ బాగా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనం తాలింపు ప్రాసెస్ చూద్దామండి. నేనైతే ముందుగానే కుక్కర్ పెట్టేసుకొని వేడి చేసుకున్నానండి. దానికి సరిపడిన నూనె వేసుకొని మన పోపు దినుసులన్నీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ పల్లీలు వాడుతున్నాను. పల్లీలు బదులు మీరు కాజు కూడా వేసుకోవచ్చు, ఉప్మా బాగా మరింత టేస్టీ కోసము. పల్లీలు వేసానండి. పల్లీలు వేసేసాక ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకు అండి, ఇవన్నీ వేసేసుకోవాలి. బాగా వేయించేసుకోవాలండి. ఇప్పుడు క్యారెట్ని కూడా సన్నగా తరిగేసి పెట్టుకొని దాన్ని కూడా వేసేసుకోవాలి. అవి వేస్తే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇవి వేయించాక నెక్స్ట్ మనము క్యారెట్ వేసుకుందాము. కొంచెం వేగాలన్నమాట ఇవి పల్లీలు, ఇవి ఉల్లిపాయ అవి. కొంచెం మీరు ఈ మూమెంట్లో సాల్ట్ వేసుకునే పని అయితే వేసేసుకొని వేయించేసుకోండి బాగా వేగడం కోసం. త్వరగా కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నారంటే త్వరగా వేగిపోతుంది. చాలా హెల్దీ అండి మనకి ఇది కొర్రలు ఉప్మా. కొర్రలతో చేసే రెసిపీ చాలా మంచిది హెల్త్కి. ఎవరైనా షుగర్ పేషెంట్స్ ప్రత్యేకంగా చూస్తున్నట్లయితే, హెల్త్ బెనిఫిట్స్ పాటించే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి అని చెప్తాను నేను. చాలా బెస్ట్ రెసిపీ అనమాట. ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ వేసేసి బాగా వేయించేసుకుందామండి. ఇది బాగా వేగాక కొంచెం క్యారెట్ని కూడా మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను ముందుగానే. ఆ క్యారెట్ని కూడా వేసేసి, ఇది ఆప్షనల్ అండి, వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు. మీ ఇష్టానికి తగినట్టుగా వేసుకోండి. మీ పిల్లలు ఎలా తింటారు ఏంటనేది చూసి దానికి తగినట్టు వేసుకోండి. ఇప్పుడు క్యారెట్ కూడా మనము బాగా వేయించేసుకోవాలి. లైట్గా వేయించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇంకా కొత్తిమీర ప్లస్ రెడ్ చిల్లీ, టమాటా, ఇంకా మీకు ఏమైతే వేసుకోవాలనుకుంటారో పోపులో మీ ఇష్టానికి తగినట్టు వేసుకోండి. నేనైతే ఒక పెద్ద సైజు టమాటాను కూడా తీసుకొని వేసుకున్నాను. నాకు ఇట్లా టమాటా ఫ్లేవర్ ఉప్మాల్లో వేయడం అంటే ఇష్టం అనమాట. చాలామంది ఇలాగ టమాటాని వేసుకొని తినరు, విడిగా చేసుకుంటారు. అలాంటి వాళ్ళు నో ప్రాబ్లం, స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనం ముందుగా ఇది పెసరపప్పును, ఎల్లో పెసరపప్పు, అది ఎర్రపప్పు నానబెట్టుకుని ఉన్నాం కదా, అది మీరు ఒక కప్పు నేను చెప్పాను, ఒక కప్పు వేసుకున్నా నో ప్రాబ్లం, లేకపోతే హాఫ్ కప్ వేసుకుంటే ఇంకా అంటే కప్ వేసుకుంటే ఇంకా మంచిది. మంచి ప్రోటీన్ ప్లస్ మనకి హెల్దీ కదా. నేను హెల్దీగా తయారు చేస్తున్నాను కాబట్టి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. మీరు కానీ సగం కప్ వేసుకుంటా అంటే కూడా నో ప్రాబ్లం అండి. ఓకేనా. నెక్స్ట్ మనం కొర్రలను ముందుగా నానబెట్టుకుని ఉన్నాము. కొర్రలను కూడా వేసేసుకోవాలి. కొర్రలు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. ఒకసారి కలిపేసేసుకొని బాగా ఒక 2 minutes అవన్నీ బాగా వేగాలన్నమాట. ఆ నూనెలో వేగితే కొంచెం మనకి స్పెషల్ టేస్ట్ వస్తుంది. ఆల్రెడీ వేయించుకున్న ఎర్రపప్పు ప్లస్ మన పెసరపప్పు లైట్గా దూరగా వేయించుకొని పెట్టుకుని ఉన్నాను నైట్. ప్లస్ ఇవి మాత్రం కొర్రలు మాత్రం లైట్గా జస్ట్ అట్లా వేడైతే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఏ కప్పుతో అయితే మనం కొర్రలు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పుకి 3 కప్పులు వచ్చేసి వాటర్ వేసుకోవాలండి. నేను 1 కప్పు కొర్రలు తీసుకున్నాను. ఆ కొర్రల వాటర్లోనే మన పెసరపప్పు, ఎర్రపప్పు కూడా నానిపోతాయి అన్నమాట. 3 కప్పులు వేసుకోవాలి.
3 కప్పులు అయితే ఖచ్చితంగా వేయాలండి. అప్పుడే మనకి మెజర్ కరెక్ట్గా ఈక్వల్గా వస్తుంది. నేనైతే మీకు ఉప్మా పొడి పొడిగా రావాలంటే 3 కప్పులు వేసుకోండి. కొంచెం అంబలంబలిగా రావాలంటే 3½ వేసుకోండి. అప్పుడు మీకు కొంచెం అంబలంబలిగా వస్తుంది. నేను మీకు చూయించలేదు, నేను ఒక ½ కప్పు ఎక్స్ట్రా వేసుకున్నాను. నేనేంటంటే ఇప్పుడే తినడం లేదు, చాలా ఎర్లీగా రెడీ చేస్తాను అనమాట ఉప్మాని. నేను కొంచెం ఒక గంట ఆగాక తింటాం కాబట్టి అప్పుడు లోపల ఏమవుతుంది, మనం గట్టి పడిపోతుంది. కాబట్టి నేను ఒక ½ కప్ ఎక్స్ట్రా వేసుకున్నానండి, కొంచెం లూజ్గా తయారు చేసుకోవడం కోసం. మామూలుగా అయితే మీరు 3 కప్స్ సరిపోతుంది పొడి పొడిగా అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవడానికి. బాగా ఇలాగ తెరలేక నేను కుక్కర్ విజిల్ పెడతానండి. మీ ఇష్టం, మీరు మీ కుక్కర్ని బట్టి మీరు విజిల్ పెట్టేసుకోండి. నేనైతే ఒక 2 విజిల్స్ రానిచ్చేసి దాన్ని కుక్కర్ని కట్టేసేస్తానమాట. కట్టేసి మనం మరలా చూద్దాము 2 విజిల్స్ వచ్చాక ఎలా వచ్చింది ఏంటనేది. ఇప్పుడు 2 విజిల్స్ అయితే వచ్చేసాయండి మన కుక్కర్లో. మన ఉప్మా కూడా మంచిగా రెడీ అయిపోయింది. నేను 3½ వేసానని చెప్పాను కదా, చూడండి 3½ వేయడం వల్ల కొంచెం వాటరీగా ఉందన్నమాట. ఎందుకంటే వెంటనే తినం కదండి, కొంచెం సేపు ఆగి తింటాం కాబట్టి నేను ఎర్లీగా రెడీ చేస్తున్నాను. అందుకోసం అనేసి నేను మీకు చూపించడం కోసం 3 కప్స్ అని చెప్పాను అనమాట. నేనైతే కొంచెం ½ కప్ ఎక్స్ట్రా వేసుకున్నాను. అది 1 అవర్ తర్వాత కొంచెం గట్టి పడిపోతుంది అనమాట. అప్పుడు తినే టయానికి మరలా బాగా గట్టిగా అయిపోతుంది కదా అని, అందుకనే అలా చెప్పాను అనమాట. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయమని అడుగుతున్నానండి. థ్యాంక్ యూ.